అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం సార్. ఇవాళ జూలై 15వ తారీఖు వెడ్నెస్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 130 పాయింట్ల లాభంతో 77,185 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 26 పాయింట్ల లాభంతో 24,078 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 295 పాయింట్ల లాభంతో 57,757 వద్ద క్లోజ్ అయింది. చెప్పాలంటే మార్కెట్లు కొంత ఫ్లాట్గా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిన్నైతే మాత్రం నెగిటివ్ లైన్ క్లోజ్ అయ్యి కంప్లీట్గా. ఇవాళ ఫ్లాట్గా క్లోజ్ అయ్యి అంటే ఆ పెద్ద ర్యాలీ ఏం కనిపించలేదు. జస్ట్ సెన్సెక్స్ 130 పాయింట్స్, నిఫ్టీ 26 పాయింట్స్ పాజిటివ్లో వచ్చింది. ఒకవైపు మార్కెట్లో కంప్లీట్ అన్సర్టనిటీ నడుస్తోంది. 2-3 డేస్ బ్యాక్ ట్రంప్ గారు 60 డేస్ వార్ వార్నింగ్ కూడా ఇరాన్కి ఇవ్వడం జరిగింది. బట్ ఇంతటి ఉద్రిక్తతల నడుమ కూడా ఇవాళ మార్కెట్లో స్లైట్లీ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి ఆ ఒక కారణం ఏంటి అసలు? చూడండి విష్ణు గారు, ఇప్పుడు నిన్న మార్కెట్ నెగిటివ్ అంటే యుద్ధం ఎస్కలేట్ అవటం వల్ల ఇప్పుడు మనకి యుఎస్ డాలర్కి అగైనెస్ట్గా మన రూపీ ఎంత ఉందంటే 96 సుమారుగా 96. మొన్నటిదాకా 94 వరకు ఉండి 96. క్రూడ్ ఆయిల్ $73 పర్ బ్యారెల్ ఉన్నది. ఈరోజు మళ్ళీ యుద్ధం ఎస్కలేట్ అవటం వల్ల 83కి వెళ్ళింది. దానివలన నిన్న మార్కెట్స్ ఫాల్ అయినాయి. గోల్డ్ కూడా అరౌండ్ 140 ఆ రేంజ్లో ఉంది 10 గ్రామ్స్. ఇప్పుడు ఈరోజు ఉదయంకి మార్కెట్స్ చాలా పాజిటివ్, అంటే సెన్సెక్స్ అరౌండ్ 500 పైన ప్లస్కి వచ్చి ముగింపు దశకు వచ్చే వరకు సుమారుగా 130-140 పాయింట్స్ అంటే మంచి హై నుంచి మళ్ళీ డౌన్ అయింది. ఈరోజు మనకి ముఖ్యంగా అసలు గత కొంతకాలంగా మార్కెట్స్ పెరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఎఫ్ఐఐలు మన ఇండియాకి టర్న్ అయ్యారు. మార్కెట్లకి టర్న్ అయ్యారు. కరెక్ట్, టర్న్ అయ్యారు ఎఫ్ఐఐలు. ఈ జూలైలో నికరంగా సుమారుగా 17,000 కోట్లు అమ్మారు, అదే కొన్నారు. క్షమించండి, కొన్నారు. అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల కోట్ల పైన అమ్మిన ఎఫ్ఐఐలు మళ్ళీ మన వైపు టర్న్ అయ్యారు. ఎఫ్ఐఐలు అంటే ఎవరు? ఎస్పెషల్లీ ఫారిన్ పెన్షన్ ఫండ్స్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కావచ్చు, ఏఎంసీస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారు? ఏ దేశంలో అనుకూలంగా ఉంటే రిటర్న్స్ ఏ దేశంలో ఎక్కువ వస్తాయంటే ఆ దేశంకి వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టి మళ్ళీ అక్కడ హై వాల్యుయేషన్స్కి వచ్చిన మార్కెట్స్ అనగానే తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మన దగ్గర కోవిడ్ తర్వాత 24 వరకు, సెప్టెంబర్ వరకు కూడా మన దగ్గర మార్కెట్ ఏకపక్షంగా పెరిగింది. మంచి లాభాలు బుక్ చేసుకున్నారు. మన దగ్గర కార్పొరేట్ కంపెనీస్లో లాభాలు బుక్ చేసుకుంటూ మన యొక్క కార్పొరేట్ కంపెనీస్లో వాటాలు తగ్గించుకుంటూ కొరియన్ మార్కెట్స్, జర్మనీ మార్కెట్స్, థాయిలాండ్ మార్కెట్స్, చైనా మార్కెట్స్ ఇలా వెళ్ళిపోయారు. గత కొంతకాలంగా కొరియన్ మార్కెట్స్ పెరగడానికి కేవలం కారణాలు ఏంటంటే ఎస్కే హైనిక్స్ అనే ఒక కంపెనీ, ఇది మన ఏఐ సెమీకండక్టర్ రిలేటెడ్ కంపెనీ, అండ్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్. కేవలం ఏఐ స్టాక్స్ వల్ల గత 2 ఏళ్ళుగా కొరియన్ మార్కెట్స్ విపరీతంగా పెరిగినాయి. 100% రిటర్న్స్ కూడా ఇచ్చింది. గత కొంతకాలంగా కొరియన్ మార్కెట్స్లో మళ్ళీ సెల్ మొదలు పెట్టారు ఎఫ్ఐఐ. మన మార్కెట్స్ ఇప్పుడు వాల్యుయేషన్స్లో ఉంది. మన మార్కెట్స్ మీకు తెలుసు 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు చాలా పడి ఉన్నాయి. మార్కెట్స్ లో వాల్యుయేషన్స్లో ఉన్నాయి, రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. మళ్ళీ మన మార్కెట్స్లో పెడుతున్నారు. ఈ యుద్ధం వలన మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చింది. లేకపోతే మన మార్కెట్స్ చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ పెరగడానికి నిన్నటి నెగిటివ్ నుంచి ఈరోజు పాజిటివ్ రావడానికి ఒక కారణం ఏమిటంటే ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా ర్యాలీ చేసినాయి. అద్భుతమైన ర్యాలీ కాదు కానీ కొంతవరకు. ఎందుకంటే Q1 రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. Q1 రిజల్ట్స్ మంచిగానే వస్తున్నాయి. సో ఇదొక కారణం. రెండవది ఏమిటంటే ఈ టైంలో ఈరోజు క్రూడ్ ఆయిల్ 83 పర్ బ్యారెల్ ఉంటే కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవటం మంచిదే.
శుభ పరిణామం. సో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పొద్దున ఉన్న 500 ప్లస్ ఉన్న మార్కెట్ ఈరోజు సాయంత్రానికి మైనస్ అవడం ఏంటంటే ఉదయం వచ్చిన లాభాలను ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కొంతవరకు కారణం. సో ఇప్పుడు ఉన్నది ఏమిటంటే మళ్ళీ యుద్ధం ఎస్కలేట్ అయితే కొంతవరకు వాలటిలిటీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి మన మార్కెట్స్ ప్రధానం ఉంటాయి. అయితే ఎఫ్ఐలు మన వైపు చూడటానికి ప్రధాన కారణం ఏమిటంటే విష్ణు గారు, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ జీడిపితో ఇంత ఫాస్టెస్ట్ జీడిపి ఏది లేదు, మనదే ఉంది. రెండోది ఏంటంటే ఇంత యుద్ధం కొనసాగుతుంటే కూడా ఫిబ్రవరి 28 నుంచి ఒక విధంగా ఇన్ఫ్లేషన్ మనకి ఇంకా అదుపులోనే ఉంది. అరౌండ్ 4.3 అలా ఉంది ఇన్ఫ్లేషన్. ఈవెన్ నిన్న వచ్చిన డేటా ఏంటంటే అమెరికన్ ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గింది. దానివల్ల కూడా మన మార్కెట్స్ ఈరోజు ఉదయం ప్లస్. అంటే అమెరికన్ ఇన్ఫ్లేషన్ తగ్గితే ఎందుకు మన మార్కెట్స్ పెరుగుతాయంటే వడ్డీ రేట్లు, అక్కడ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు. సో వడ్డీ రేట్లు తక్కువ ఉంటే మార్కెట్స్ అది ఎప్పుడు అనుకూలం అనమాట. రైట్. సో సాల్మన్ గారు, అంటే ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో, ఇప్పుడున్న మార్కెట్ అన్సర్టనిటీలో పర్టికులర్గా ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు? ఏ సెక్టార్స్కి దూరంగా ఉంటే మంచిది ఇప్పుడున్న మార్కెట్స్ అన్నది? ఎందుకంటే ఈ యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుందో అన్న క్లారిటీ ఎవరికీ లేదు. ఏదో లాస్ట్ మంత్ అంతా కూడా యుద్ధానికి సంబంధించిన శాంతి చర్చలు అవి ఇవి అగ్రిమెంట్లు రాసుకుంటా ఉన్నారు, కానీ అవన్నీ మళ్ళీ అటకెక్కాయి. అండ్ మళ్ళీ నిన్న ట్రంప్ మళ్ళీ ఏదో 60 days డెడ్ లైన్ అంటూ కూడా చెప్పారు. కాబట్టి సో ఎక్కడా కూడా ట్రంప్కి సంబంధించిన అనౌన్స్మెంట్కి సంబంధించిన క్లారిటీ ఎవరికి ఉండట్లేదు. కాబట్టి ఈ అన్సర్టనిటీలో పర్టికులర్గా ఏ స్టాక్స్ కొంత పాజిటివ్ ర్యాలీ ఉండే అవకాశం ఉంది, వేటికి దూరంగా ఉంటే మంచిది? అంటే యాక్చువల్గా ఏంటంటే విష్ణు గారు, స్టాక్స్ ఇండివిజువల్గా ఏంటంటే మనం చెప్తే కొంటే ఏంటంటే వాళ్ళని మనం మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. సో స్టాక్స్ పేర్లు నేను చెప్పను, సెక్టోరియల్గా సెబీ రూల్స్ ప్రకారం నేను చెప్పకూడదు. సెక్టోరియల్ కూడా నేను ప్రజలకి ఇచ్చేది ఏంటంటే యాక్చువల్గా ఇండివిజువల్ స్టాక్స్, ఇండివిజువల్ సెక్టార్స్ అంటే రీసెర్చ్ చేసి తీసుకోండి. కానీ మనం చూస్తే జనవరి 1 నుంచి ఇప్పటివరకు చూస్తే ఏమిటంటే మనకి క్యాపిటల్ గూడ్స్ 16% వచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ టు డే Jan 1 నుంచి లెక్కేస్తే ఎఫ్ఎంసీజీ మాత్రం -10% నెగిటివ్. హెల్త్ కేర్ మళ్ళీ 14% పాజిటివ్ ఇచ్చింది, 14%. తర్వాత ఐటీ మాత్రం -24 ఐటీ. సో మనం ఇక్కడ ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఐటీ సెక్టార్లో ఇంకా ఛాలెంజెస్ కొనసాగుతున్నాయి డ్యూ టు ఏఐ. ఇంకా ఛాలెంజ్ కాకపోతే తక్కువలో దొరుకుతున్నాయి. ఇప్పుడు టీసీఎస్ అంత మంచి రిజల్ట్ ఇస్తే కూడా తక్కువలో దొరుకుతున్నాయి, కాకపోతే ఇంకా ఛాలెంజెస్ కొనసాగుతున్నాయి. సో మెటల్ 10% ఇచ్చింది లాస్ట్ Jan 1 నుంచి ఇప్పటి వరకు. పవర్ 20%, పవర్ సెక్టర్ 20% ఇచ్చింది. అంటే మనం చెప్పేది ఒక స్టాక్ 2 స్టాక్స్ కాకుండా సెక్టర్ వైజ్గా. రియాలిటీ 5% ఇచ్చింది. అంటే ఏ రంగాలు దెబ్బతిన్నాయి అంటే లాస్ట్ 6-7 monthsలో ఎఫ్ఎంసీజీ 10%, ఐటీ 24%. సో ప్రజలు జనరల్గా ఏమిటంటే అంటే డైరెక్ట్ స్టాక్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క రీసెర్చ్ని బట్టి తీసుకోవచ్చు. మామూలుగా ఏంటంటే డైవర్సిఫైడ్ ఉంటే ఎప్పుడు కూడా ఒకే రంగం కాకుండా డైవర్సిఫైడ్ ఉంటే ఏంటంటే ఒక రంగం దెబ్బతిన్నా కానీ మీకు ఇంకొక రంగం సేఫ్ చేస్తుంది. వేరే సెన్సెక్స్ చూసామనుకోండి లాస్ట్ 7 monthsలో 9% నెగిటివ్ రేట్ని ఇచ్చింది ఓవరాల్గా. నిఫ్టీ కూడా 7% నెగిటివ్ రేట్ని ఇచ్చింది. బట్ వేరేజ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ హ్యాస్ గివెన్ 4% పాజిటివ్, స్మాల్ క్యాప్ 10% ఇచ్చింది. సో మనం ఏం చెప్తున్నామంటే ఏది బుల్లిష్గా ఉండొచ్చు అంటే హెల్త్ కేర్ కొంతవరకు బుల్లిష్గా ఉండొచ్చు. అలాగే క్యాపిటల్ గూడ్స్ 16% పాజిటివ్ రేట్ని ఇచ్చింది. అలాగే పవర్ ఉంది. కాకపోతే ఏమిటంటే ఎప్పుడు కూడా ఒకే సెక్టార్ పెట్టుకుంటే హై రిస్క్ ఉంటుంది, దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి డైవర్సిఫైడ్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఆల్ ఎగ్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. డైరెక్ట్ స్టాక్స్ పిక్ చేసుకునే వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఎవరి టిప్స్ వినకుండా వాళ్ళ రీసెర్చ్ ప్రకారం వాళ్ళ యొక్క పిఈ రేషియోని బట్టి, స్టాక్స్ యొక్క పిఈ రేషియోని బట్టి ఎంత వాల్యూషన్స్లో ఉన్నాయి, నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, ఇయర్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, సిఏజిఆర్ రిటర్న్స్ వస్తున్నాయా లేదా, డెట్ రేషియో ఎంత ఉంది, ఇవి చూసుకొని తీసుకుంటే మంచిది. లేదంటే డైవర్సిఫైడ్ తీసుకుంటే ఎక్సలెంట్. రైట్. అండ్ ప్రస్తుతానికి ఐపీఓ వాళ్ళ బజ్ బాగా నడుస్తుంది, ఐపీఓల హవా బాగా నడుస్తుంది. అండ్ ఎన్ఎస్సి ఒకటి, తర్వాత జియో ఒకటి, తర్వాత ఫోన్పే ఒకటి, అండ్ తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఐపీఓ మన ఎస్బీఐ మేనేజ్మెంట్ ఫండ్ ఒకటి కూడా ఆన్బోర్డ్ అయిపోయింది. కాబట్టి సో పెద్ద ఐపీఓలు మనకి బాగా తెలిసిన మార్కెట్ లీడర్స్లో
పెద్ద పెద్ద ఐపీఓలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నడుస్తున్న అన్సర్టనిటీ మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు చేసుకోవచ్చు అంటారు, ఎంతవరకు దూరంగా ఉండొచ్చు అంటారు, ఐపీఓకి వచ్చిన వెంటనే ఇన్వెస్ట్ చేసుకోవాలా, లేదంటే నెక్స్ట్ సెకండరీ మార్కెట్లోకి వచ్చాక 1-2 months తర్వాత కొంచెం అటు ఇటుగా చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అంటారా? చూడండి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే విష్ణు గారు, ప్రైవేట్ ఈక్విటీలో మనలాంటి ఇండివిజువల్స్ కొనుక్కొని ఉంటారు. ఎన్ఎస్సి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎవరైతే ప్రైవేట్ ఈక్విటీస్లో కొనుక్కొని ఉంటారో వాళ్ళకి లాకింగ్ ఉంటుంది 6 months అలా. యాంకర్ ఇన్వెస్టర్స్కి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్గా ఉండకపోవచ్చు. అయితే హెచ్డిబి క్యాపిటల్, తర్వాత టాటా, కొన్ని 2-3 కంపెనీస్ ఐపీఓ అప్పుడు హై బజ్ క్రియేట్ చేసి తర్వాత దెబ్బతిన్నవి ఉన్నాయి. అంటే ఐపీఓ అనగానే ఖచ్చితంగా లాభాలు ఇస్తాయి అన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ఎల్ఐసిఏ చూసాం మనం, ఐపీఓ సుమారుగా 900 పైన వచ్చింది. ఇప్పుడు కూడా ఐపీఓ రేట్ రాలేదు. కాకపోతే అది అంత స్ట్రాంగ్ కంపెనీ కాదంటే దుర్భేద్యమైన కంపెనీ, వాళ్ళకున్న లాభాలు బాగా. అంటే నేను అనేది ఏమిటంటే ఐపీఓ అనగానే ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థలో నెంబర్ 1 కంపెనీ. ఎన్ఎస్సి మోనోపోలీ, బిఎస్సి ఎన్ఎస్సి మాత్రమే ఉన్నాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో. తర్వాత మీరు చెప్పినవి ఫోన్ పే కంపెనీస్. కానీ ఐపీఓలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి 6 months లో పడే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. అంటే మీరు ప్రజలు దృష్టి పెట్టుకోవాల్సిన, మనం ఇక్కడ కొనొద్దు అని సలహా ఇవ్వట్లేదు, ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఐపీఓకి వచ్చిన ప్రతి కంపెనీ విత్ ఇన్ ఐపీఓ లిస్టింగ్ రోజే హై రిటర్న్స్ వస్తాయి అనుకోవద్దు. కొన్ని దెబ్బతింటే కూడా, ఒకవేళ లిస్టింగ్ రోజు రిటర్న్స్ వచ్చి కూడా తర్వాత ఒక 3 months, 4 months, 5 months, 6 months పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏమిటి మ్యాటర్ అంటే వాల్యుయేషన్స్ మ్యాటర్. అంటే కంపెనీ యొక్క విలువ, కంపెనీకి వచ్చిన లాభాలతో పోలిస్తే షేర్ వాల్యూ పిఈ ఎంత హైలో ట్రేడ్ అవుతుంది, ఎలా ఉంది అని చూసుకోవాలి. అయితే పిఈ తెలియాలంటే ఫస్ట్ ఎర్నింగ్స్ ఉండాలి, ఎర్నింగ్స్ బయటికి రావాలి. సో ఇవన్నీ అంటే ఐపీఓ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఐపీఓ అనగానే ఖచ్చితంగా కొనుక్కుంటే లాభాలు వస్తాయి అనేది అపోహ. మీరు ఆ కంపెనీ మంచి కంపెనీ, రెగ్యులర్గా కార్పొరేట్ రిటర్న్స్ ఇస్తూ ఉంటారు, రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటే, ప్రాఫిట్స్ పోతూ ఉంటే మీ యొక్క పోర్ట్ఫోలియోని మీరు పెంచుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి, మనం డైరెక్ట్గా కొనుక్కుంటేనే ఐపీఓలో షేర్ హోల్డింగ్ వస్తుంది అనుకోవద్దు. మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొనుక్కుంటే కూడా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆ ఐపీఓ కంపెనీ కరెక్ట్ కంపెనీ అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. అలాగే ఇండెక్స్లో కొన్ని ఇండెక్స్లోకి వచ్చేసి ఇప్పుడు జొమాటో ఎటర్నల్ ఉంది, ఒకప్పుడు మిడ్ క్యాప్ కంపెనీ సెన్సెక్స్లోకి వచ్చేసింది. అలా ఇండెక్స్లో కొనుక్కుంటే కూడా మీరు ఐపీఓ కంపెనీస్లో ఓనర్స్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజలు ఆచితూసి అడిగేయమని నేను మీ ద్వారా సలహా ఇస్తున్నాను. రైట్ సార్. సో మొత్తానికి ఇవాళ అయితే మార్కెట్ బుధవారం 15th July స్లైట్లీ పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి రేపటి మార్కెట్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? అయితే ఏమిటంటే నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ కోసం మీరు చూడద్దు, లాంగ్ టర్మ్ కోసం చూడండి. లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి, ఖచ్చితంగా లాభాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే జీడిపి ప్రపంచ దేశాలతో పోలిస్తే హైయెస్ట్ 6.5%తో ఈ పరిస్థితిలో కూడా గ్రో అవుతున్న ఏకైక దేశం మనదే. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది. జిఎస్టీ కలెక్షన్స్ 2 లక్షల కోట్ల పైన జిఎస్టీ కలెక్షన్స్. తర్వాత మనకి యూత్ పాపులేషన్, కన్సంప్షన్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ అదుపులో ఉన్నాయి. తర్వాత ఏమిటంటే ఎఫ్ఐలు వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క రిజర్వ్ బ్యాంకు మన యొక్క మానిటరీ పాలసీ తీసుకున్న డెసిషన్స్ ఏమిటంటే, ఒకటి ఎఫ్ఐలు వెళ్ళిపోవటం వల్ల రూపాయి బలపడటం కోసం ఏం తీసుకున్నారంటే, మనం అనుకున్నాము మన యొక్క బాండ్ మార్కెట్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభం మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీసేశారు బాండ్స్లో, మన యొక్క బాండ్ మార్కెట్లో. రెండోది ఏంటంటే ఎఫ్సిఎన్ఆర్, అంటే ఎన్ఆర్ఐలు, బయట దేశాల్లో నివసించే ఎన్ఆర్ఐలు ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ద్వారా డిపాజిట్ చేస్తే, అంటే డాలర్స్లో కావచ్చు, యూరోస్లో కావచ్చు, జపానియన్ వాళ్ళు ఏ కరెన్సీ ఉంటే అక్కడ ఆ కరెన్సీలో మీరు డిపాజిట్ చేస్తే మీకేమిటి ఎఫ్డి ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ కరెన్సీ డిప్రిషియేషన్ మీకు వర్తించదు. అంటే మన యొక్క క్యాపిటల్ అకౌంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, రూపీని ప్రొటెక్ట్ చేయడం, బయటికి వెళ్ళిపోతున్న క్యాపిటల్ అకౌంట్ నుంచి
ఎఫ్ఐఎల్ బయటకు వెళ్తున్నారు కాబట్టి రూపీని బలపరచడం కోసం మన యొక్క గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ 2. ఎఫ్ఐఎల్కి ఈక్విటీలో కాదు, డెట్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్సేషన్ లాంగ్ టర్మ్ తీసేశారు, షార్ట్ టర్మ్ తీసేశారు. దానివల్ల ఆ ఫ్లో వస్తుంది. రెండోది ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ బాగా పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ 6 monthsలో. పెరిగినప్పుడు రూపీ బలపడినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఐఎల్ ఆల్రెడీ వెనక్కి రావడం స్టార్ట్ అయ్యారు. రూపీ బలపడితే అంటే 96 ఉన్నది అరౌండ్ 90కి వచ్చింది అనుకోండి, మళ్ళీ మన యొక్క మార్కెట్స్లోకి ఫ్లో వస్తుంది. ఎఫ్ఐఎల్ ఫ్లో మళ్ళీ మార్కెట్స్ పెరిగితే. రెండోది ఏంటంటే మన కార్పొరేట్ ఎర్నింగ్స్లో కూడా ఇబ్బంది లేదు, ఇప్పుడు వస్తుంది. కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి. సో మన మార్కెట్స్ లాస్ట్ 2 years నుంచి పెద్దగా రిటర్న్స్ ఇవ్వకపోయినా నెక్స్ట్ బాగా పెరిగే అవకాశం ఉంది. అందుకే నేను ఏం చేస్తుంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా చేసుకోండి, స్టాగర్డ్ వేలో చేసుకోండి, ఒకటేసారి కాకుండా డీసెంట్ పోర్ట్ఫోలియో చేసుకోండి. పెన్నీ స్టాక్స్ ట్రేడింగ్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఒక ఇన్వెస్టర్గా ఉండి డబ్బు సంపాదించుకోమని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.